గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బ్రేక్ఫాస్ట్ చేయలేదా? రైట్. ఎగ్జామ్ ఎలా రాశారు? మంచి రాశారా? రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో సార్ చెప్పారా? ఏం చెప్పారు? మీకు ఏం అర్థమైంది? నేను ఒక బ్రీఫ్గా ఒక 10 minutes చెప్తాను. మీకు ఇంటర్మీడియట్ తర్వాత ఏమేమి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు తెలిసినాయి ఏంటి? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవేనా? అసలు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో, ఎందుకు చదువుతున్నారో, ఎవరు చదివిపిస్తున్నారు, దేనికి అప్లై చేస్తున్నారు ఏమైనా తెలుసా? 10th క్లాస్ వరకు సోషల్ స్టడీస్ ఎందుకు చదవాలి? బేసిక్ సైన్సెస్ ఎందుకు చదవాలి? అవన్నీ ఎందుకు చదవాలి? ఎప్పుడైనా ఈ క్వశ్చన్ అడిగారా? ఎంపీసీ ఎందుకు తీసుకోవాలి? ఎంపీసీ చేస్తూ మళ్ళీ బైపీసీ ఎందుకు చదవకూడదు? ఒకే టైంలో మళ్ళీ మిగతా ఎందుకు చదవకూడదు? అంటే ఇలాంటి డౌట్స్ ఎప్పుడు రాలేదు ఎవరికి? వచ్చాయా? గుడ్. సో నేను చెప్తాను చూడండి ఒకసారి. లైఫ్లో ఇప్పుడు ఫిష్ ఉందనుకో, పక్షితో పోటీ పడతాడే కుదురుతుందా? కదా. ఇప్పుడు ఎలిఫెంట్ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తాడే కుదురుతుందా? చీతా ఎలిఫెంట్ పార్టిసిపేట్ చేయొచ్చా? ఎందుకు చేయకూడదు? అలానే ఎలిఫెంట్ వీకా? ఎలిఫెంట్కి స్ట్రెంగ్త్ లేదా? ఫిష్ వీకా? ఫిష్కి స్ట్రెంగ్త్ లేదా? పక్షి వచ్చి సముద్రంలో ఈదగలుగుతారా? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎవరి యూనిక్ ఫీచర్, ఎవరి ఇండిపెండెంట్ టాలెంట్, ఎవరు దేనికి సూట్ అవుతారు అనేది వాళ్ళ యాప్టిట్యూడ్ మీద బేసి ఉంటుంది. యాప్టిట్యూడ్ అంటే ఒక వ్యక్తికి ఉండే అభిరుచి, ఆసక్తి, సహజ సామర్థ్యం అని అర్థం. ఒక వ్యక్తికి ఉండే నైపుణ్యం ఇంకొక వ్యక్తిలో ఉండదు. అలానే ఒక వ్యక్తిలో లేని నైపుణ్యాన్ని బేస్ చేసుకొని వాళ్ళని మనం జడ్జ్ చేయడం కుదరదు. సొసైటీలో అందరూ కావాలి కదా. ఇప్పుడు నీకు లైట్ వెలిగింది, ఎలక్ట్రీషియన్ కావాలి. నువ్వు ఫ్యాన్ కింద కూర్చోవాలి. అలానే నువ్వు వాటర్ తాగాలి, అది పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వాలంటే ప్లంబర్ కావాలి. ఎవరి స్కిల్ వాళ్ళది ఉంది. అలానే డిఫరెంట్ స్కిల్ సెక్టార్ని బేస్ చేసుకొని డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి లైఫ్లో. ఓకే, ఇప్పుడు మీ స్కిల్ సెక్టార్ని బేస్ చేసుకొని ఎగ్జామ్స్ అంటే ఏమేమి రాయొచ్చు? కొంతమంది బిజినెస్ మేనేజ్మెంట్లో బాగా రాణించగలరు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయి, హెచ్ఆర్ లెవెల్కి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్టాండర్డ్స్ తీసుకెళ్ళగలరు. అలాంటి వాళ్ళని ఎటువైపు పంపిస్తారు? బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ వైపు పంపిస్తారు. అలా చేసిన వ్యక్తులు కూడా మళ్ళీ కొంతమంది ఆ ఫీల్డ్లో మార్కెటింగ్లో బాగుంటారు, కొంతమంది ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్లో బాగుంటారు, హెచ్ఆర్ అని, ఎంబీఏ మార్కెటింగ్ అని, కొంతమంది ఫైనాన్షియల్ సెక్టర్లో బాగుంటారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి నైపుణ్యాన్ని అలవర్చుకొని దానికి తగ్గట్టు కోర్స్ చేస్తారు ఎప్పుడైనా సరే. మరి టాప్ కాలేజ్లో ఎంబీఏ సీట్ రావాలంటే నువ్వు ఏ ఎగ్జామ్ రాయాలి? డిగ్రీలో ఉంటే ఏం రాయాలి? క్యాట్ రాయాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని విన్నారా? ఐఐటీసీ కాదు, ఐఐఎమ్స్ గురించి కూడా విన్నారా? సరే, ఇది తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడు తెలుసుకోండి. ఓకేనా? మీ బ్రోచర్స్లో ఉంటాయి, అవి చూడండి. మీ కెరీర్ ఆపర్చునిటీస్ ఎట్లుంటాయండి. అది ఎప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు క్యాట్ రాసి ఐఐఎంలో సీట్ సంపాదిస్తారు. డిగ్రీకి ముందే ఇంటర్మీడియట్లో మరి 5 years ఎంబీఏ కోర్స్ కూడా ఉంటుంది. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి రాస్తారు. డిగ్రీ ప్లస్ పీజీ కలిపి ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం? ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ అనమాట, స్టడీస్, ఇప్మాట్ అని ఉంటుంది ఇంటర్మీడియట్ అయిపోయినా. మరి దీనికి ఏం చదవాలి? ఇప్మాట్కి ఎవరు చదువుతారు? ఎలాంటి వాళ్ళు చదవగలరు? కొంచెం యాప్టిట్యూడ్, రీజనింగ్ మంచిగా వచ్చు. ఓకే, కాంపిటేటివ్ ఇంగ్లీష్ నేర్చుకోగలను. అంటే ప్రిపోజిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి కదా, యాక్టివ్ రిపోర్టెడ్ స్పీచ్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, ఇవన్నీ ఇలాంటివి కొంచెం బాగా నేర్చుకొని గ్రామాటికల్ కాంపిటెన్సీ ఉండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగున్న వ్యక్తి యాప్టిట్యూడ్, రీజనింగ్ కొంచెం మంచిగా చేయగలిగితే ఇలాంటి ఇప్మాట్ రాస్తారు. కొంచెం మనం ఏంటి తెలివిగా ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో యూ షుడ్ బి వెరీ స్మార్ట్.
నీ ఆలోచనలో చాలా స్మార్ట్ గా ఆలోచించడం రావాలంటే బ్యాకప్ ఆప్షన్స్ ఉండాలి. ప్లాన్ ABCD Z వరకు అన్ని క్లియర్ గా నీ దగ్గర ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ప్లాన్ ABCD అంటే ఏంటి అసలు? ఇదిగో నేను యాప్టిట్యూడ్, రీజనింగ్, కాంపిటేటివ్ ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇదిగో దాంతో నేను బేస్ చేసుకొని నేను ఒకవేళ JEE మెయిన్స్ అడ్వాన్స్ బాగా రాయాలనుకో ఈ స్కిల్ నాకు కొంచెం ఎక్కువ హెల్ప్ అవచ్చు. అలా లేదు, నాకు మ్యాథ్స్ మీద ఎక్కువ పట్టు లేదు, నేను IIT వైపు వెళ్ళదలుచుకోవట్లేదు అనే ఆలోచన ఉంది అనుకో, నువ్వు ఫిష్వి పక్షివి కాదనుకో. యుఎస్కో యూరోప్కో ఎగరాలనుకోవట్లే, ఇక్కడ ఏదో చేద్దాం అనుకుంటున్నావు, ఇక్కడ ఈదాలనుకుంటున్నావు. అలాంటప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఇమ్మీడియట్లీ అరే యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్చుకున్నావు కదా, దీని బేస్ మీద ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి ఒకసారి ఆలోచించు. మొత్తం సేమ్ నేను చెప్పిన సిలబస్ బట్టే మొత్తం చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు చూస్తే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ ఉంటుంది, PSC హాస్పిటాలిటీ సైన్స్ అంటారు. ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు గ్రాడ్యుయేషన్ లో హాస్పిటాలిటీ సైన్స్ అంటే హోటల్ మేనేజ్మెంట్ టూరిజం సెక్టార్ లో 93+ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, గవర్నమెంట్ వే. అందులో సీట్ సంపాదించుకోవచ్చు. దాని ఎగ్జామ్ పేరు కూడా JEE, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ రాసి ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళు అందులో నెంబర్ 1 అవుతారు. అంటే వాళ్ళు పెద్ద రెస్టారెంట్ అవ్వచ్చు, HR అవ్వచ్చు, ఆస్ట్రేలియా, యూరోప్కి వెళ్ళొచ్చు. వాళ్ళు డిఫరెంట్ సిస్టమ్స్ ని స్టడీ చేస్తారు. ఫుడ్ గ్యాస్ట్రానమీ అంటారు దాన్ని. ఓకే, వాటిని అర్థం చేసుకుంటారు. సేమ్ ఇట్లనే మనిషి భూమి మీద పుట్టినప్పటి నుంచి 2 మౌలికంగా ఉంటాయి. ఏంటిది అంటే సివిలైజ్ సొసైటీ అయితే మనుషులు బట్టలు వేసుకుంటారు, అవునా కదా? నాగరిక సమాజంలో మనిషి అనేవాడు పుట్టిన తర్వాత బట్టలు వేసుకోక తప్పదు కదా, ఫుడ్ అనేది తినాలి కదా. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటిది? ఫుడ్ సైన్స్ గురించి. దానికి అప్టిట్యూడ్ రీజనింగే చదువుతావు. లేదు నువ్వు అడ్మినిస్ట్రేటర్ అవుతావు, లీడర్ అవుతావు, ఒక కార్పొరేట్ ఇండస్ట్రీలో నువ్వు ఒక HR లెవెల్కి వెళ్తావు, అప్పుడు అదే అప్టిట్యూడ్ రీజనింగ్ కొంచెం ఫౌండేషన్ తీసుకుంటావు. ఇంటర్మీడియట్ అయిపోయి 2-3 ఇయర్స్ లాంగ్ టర్మ్ లో తీసుకుంటావా, ముందే తీసుకుంటావా? ముందే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఏం జరుగుతుంది, ఇటువైపు నేను ఎలిజిబుల్, నాకు ఏది సాధ్యమవుతుంది, ఏది సాధ్యం కాదు ముందు తెలుసుకోవాలి. కెరీర్ అంతా అయిపోయి 25 ఇయర్స్ వచ్చిన తర్వాత అరే నేను అప్పుడు దీనికి సూటబుల్ అనుకుంటే కష్టం కదా, ముందే నీకు ఉండాలి కదా నాలెడ్జ్. అట్లా ఫుడ్ సైన్స్ చెప్పాను. అట్లనే మనకి ఏమిటది? డ్రెస్ సైన్స్ ఉంటుంది. డ్రెస్ సెన్స్ అనేది డ్రెస్ సైన్స్ ద్వారానే వస్తుంది, అవునా కదా? ఏంటంటే డ్రెస్ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ డిజైనింగ్ లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. వీటిల్లో సీట్ రావాలన్నా మనిషి బేసిక్ స్కిల్స్ దేని మీద అక్వైర్ చేయాలి? 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అని ఎట్లా చదువుతావో, 2 క్యూబ్ 3 క్యూబ్ అని ఇలా క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్ గురించి నేర్చుకుంటావో, బేసిక్స్ ఏవైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ అనే బేసిక్స్ ఏదైతే నువ్వు 10th వరకు నేర్చుకున్నావో వాటిని కొంచెం స్మార్ట్ గా హ్యాండిల్ చేస్తావు. నీ మల్టిప్లికేషన్, నీ డివిజన్ ని కొంచెం స్మార్ట్ గా థింక్ చేస్తావు అంతే. అలాంటి థింకింగ్ కాంపిటెన్సీ పెంచుకోగలిగితే ఈ నిఫ్ట్ కి బ్యాచులర్ ఆఫ్ డిజైనింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ, బ్యాచులర్ ఆఫ్ డిజైనింగ్, వీటికి రాయొచ్చు ఎగ్జామ్స్. ఇదే కాకుండా నువ్వు ఆర్మీలోకి వెళ్ళాలనుకో, నేవీలో, ఎయిర్ ఫోర్స్ లో, ఆర్మీలో నువ్వు టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళాలంటే నీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో నువ్వు అప్లై చేసే ఇంకో మంచి ఎగ్జామ్ ఉంది. ఏంటది? నేషనల్ డిఫెన్స్ అకాడమీ, NDA. నువ్వు చదువుకున్న ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీనే ఉంటుంది అందులో సిలబస్. దాంతోపాటు అడిషనల్గా ఏం చేస్తావు? ఈ కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ పేపర్, ఒక 200 మార్క్స్. ఈ జనరల్ ఇంగ్లీష్ లో మళ్ళీ ఇంకేమున్నాయి? ఈ అర్థమెటిక్, రీజనింగ్ ఉంటాయి. నువ్వు 10th వరకు నేర్చుకున్నావు మ్యాథ్స్ అనుకో, 10th క్లాస్ వరకు ఏదైతే మ్యాథ్స్ నేర్చుకున్నావో అదే ఉంటుంది, అదే ఇంగ్లీష్ ఉంటుంది. ఇంటర్మీడియట్ లో అప్లై చేయొచ్చు. వీళ్ళు ఎందుకని పెట్టారు రూల్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అప్లై చేయాలని? ఎందుకు డిగ్రీ తర్వాత అప్లై చేయొచ్చు అని చెప్పొచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లోనే అతనికి ఆ బేసిక్ నాలెడ్జ్ వచ్చింటే అతను మనం ట్రైనింగ్ ఎలిజిబుల్, అతనిలో ఆప్టిట్యూడ్ ఉందని అర్థం. ఈ ట్రైనింగ్ ఎలిజిబుల్, ఇతన్ని మనం తీసుకుపోయి మనం ట్రైన్ చేస్తే ఒక పెద్ద పైలట్ అవుతాడు అని ఆలోచిస్తారు. ఓకే, ఈ ఏజ్ లో ఎవరైతే మంచి షార్ప్ గా థింక్ చేయగలుగుతారో, స్మార్ట్ గా ఆలోచించగలరు, స్కిల్స్ బాగా అంటే ఇంత నేర్చుకుంటాడంటే ఆ పిల్లల్లో హార్డ్ వర్కింగ్ కెపాసిటీ ఉంది, స్మార్ట్ గా ఆలోచించగలరు. అమ్మాయిలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఈ ఏజ్ లో ఇంత బాగా నేర్చుకుంటుందంటే, కాబట్టి ఇలాంటి వాళ్ళు మనకి దేశానికి ఉపయోగపడతారు అని ఆలోచిస్తారు వాళ్ళు. అందుకే ఈ ఏజ్ లోనే పెట్టారు. IAS అవ్వాలంటే ఏజ్ ఎంత? 21 ఇయర్స్. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు అప్లై చేయొచ్చు. ఎందుకని అట్లా పెట్టారు అంటే
వీళ్ళకి చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ చదివే ఇంట్రెస్ట్ ఉండాలి. కరెంట్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయో తెలిసి ఉండాలి. జనరల్ నాలెడ్జ్. ఇంకో రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. ప్రెసిడెంట్ అంటే ఏంటి, ప్రైమ్ మినిస్టర్ అంటే ఏంటి, ప్రెసిడెంట్కి ఉండే రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎట్లా ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు, ప్రైమ్ మినిస్టర్ని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీస్ని, ఎమ్మెల్యేస్ని ఎట్లా ఎన్నుకుంటారు అనే పిల్లలకి ఆసక్తి ఉండాలి. అట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. మరి మనం ఉండకూడదా, మనం నేర్చుకోకూడదా వాటి మీద, మనకు ఆ నాలెడ్జ్ ఉండకూడదా, చిన్నప్పటి నుంచి నేర్చుకోకూడదా? ఈ నేర్చుకోకుండా ఏం చేద్దాం మనం, ఐపీఎల్ చూద్దామా? ఈ నేర్చుకోకుండా ఏం చేద్దాం మనం, ఇన్స్టాలో రీల్స్ చేద్దామా? ఓకే, మీ క్రియేటివిటీని దేనికి వాడదాం? టైంపాస్ ముచ్చట్లకి వాడదాము కాదు కదా. కొంచెం బాధ్యతగా ఆలోచించు అనుకో, నీ జనరేషన్ మారిపోతుంది. నువ్వు ఒక లీడర్ లాగా ఆలోచించడం స్టార్ట్ చేయి. లీడర్ లాగా ఆలోచించడం అంటే నువ్వు ఎవరో నీకు ఏదో చెప్తే చేయడం కాదు. నీకు ఏది యూజ్ అవుతుంది, నువ్వు ఫిష్వా, బర్డ్వా, ఎలిఫెంట్వా, చీతావా, నీ స్కిల్ ఏంటి, నువ్వు ఎందులో రాణించగలవు, నీకు ఏమన్నా ఆప్షన్స్ ఏంటి లైఫ్లో, ఏ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నీ లైఫ్ లీడర్షిప్ రోల్కి వెళ్తుంది, ఫాలోవర్గా కాదు. వేర్ ఎవ్రీబడి ఈజ్ ఎ లీడర్, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఫాలోవర్. లీడర్లెస్ సొసైటీయే నిజమైన లీడర్షిప్. అట్లా వెళ్ళాలి, స్కిల్స్ ఉండాలి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో మనం దూసుకెళ్ళాలంటే ఇవన్నీ నాలెడ్జ్. ఏమేమి కెరీర్ ఆపర్చునిటీ, ఇప్పటిదాకా నేను ఏమేమి లిస్ట్ చెప్పినా మీకు, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అన్నానా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అన్నానా, బ్యాచులర్ ఆఫ్ డిజైనింగ్ అన్నానా, నెక్స్ట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అన్నానా, ఇప్మాట్ అని చెప్పానా, అదే గ్రాడ్యుయేషన్లో రాస్తే క్యాట్ అవుతుందని చెప్పాను. యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామే ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అదే యూపీఎస్సీ సేమ్ ఇదే సిలబస్తో డిగ్రీ ఫైనల్ ఇయర్లో కండక్ట్ చేస్తుంది. సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్, సిఏపిఎఫ్, కంబైన్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్, సిడిఎస్ఆర్ కండక్ట్ చేస్తుంది. అప్పుడు కూడా ఇదే అప్టిట్యూడ్ రీజనింగ్ అడ్వాన్స్ లెవెల్లో చేయాలి, క్యాట్ లెవెల్లో చేయాలి. సో వీటన్నిటి మీద అవగాహన ఉండాలి మనకి. ఈయన ఉత్తా డిగ్రీ చేస్తే ఏమొస్తుంది జీవితంలో చెప్పు, దేనికి పనికి వస్తుంది? ఉత్తగా డిగ్రీ చేసినావు, ఇంజనీరింగ్ చేసినావు, రోడ్ల మీద తిరుగుతున్నావు ఖాళీగా, ఎందుకు పనికి వస్తుంది? మళ్ళీ ఫైనల్గా అమీర్పేటకు పోయి నువ్వేం చేయాలి, కోడింగ్ నేర్చుకోవాలి, దొంగ సర్టిఫికేట్ పెట్టాలి, యూఎస్లో ఒక ఇల్లు తనఖా పెట్టి లోన్ తీసుకొని పోయి అక్కడ పెట్రోల్ బంక్లోనో పిజ్జా డెలివరీ బాయ్నో పని చేసుకుంటా నీ లోన్ తీర్చుకుంటా అక్కడ వెళ్ళి మళ్ళీ ఇన్స్టాల్లో ఒక మంచి బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని ఏం చేస్తాం, ఫోటోలు దిగి పెడుతుంటాం. ఇది కదా యాక్చువల్గా జరుగుతుంది. స్కిల్స్ ఉండాలి కదా. నీకు ముందే నీకు కోడింగ్ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. డిగ్రీలో ఉన్నప్పుడు బిఏ చదివే స్టూడెంట్ కూడా కోడింగ్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచం మారుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పరుగులు తీస్తుంది. మన క్రియేటివ్ మైండ్కి ఏని కనుక ఉపయోగిస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక ఇంటిగ్రేట్ చేస్తానా, ఇప్పుడు నువ్వు ఎట్లా ఆలోచిస్తావు మెషిన్ ఎట్లా ఆలోచిస్తుంది, నువ్వేం పనులు చేస్తావో మెషిన్ అదే పని చేస్తుంది నెక్స్ట్ ఫ్యూచర్లో. ఆ మెషిన్తో పని ఎట్లా చేయించుకోవాలో తెలిసిన వాడే నెక్స్ట్ ఫ్యూచర్లో కెరీర్లో ఎదుగుతాడు. ఆ మెషిన్ చేత సర్వీసెస్ తీసుకునేటోడో ఎందులో ఎదగడిగా, మెషిన్ని కంట్రోల్ చేసేటోడో ఎదుగుతాడు, మెషిన్ ఏదైనా పని చేసి పెడితే తీసుకునేటోడో అట్లా ఉండిపోతాడు. సో నీకు కెరీర్ మీద అవగాహన ఇప్పుడు పెరిగితే స్ట్రెస్ లేని జర్నీ ఉంటుంది. ఎందుకని అరే నేను కొంచెం టైం వేస్ట్ ఆపేసి రోజు న్యూస్ పేపర్లో వస్తున్న విషయాలు తెలుసుకుంటా, నా 10th క్లాస్ వరకు చదివిన సబ్జెక్ట్స్ వదిలిపెట్టకుండా మళ్ళీ చదువుతూ పోతా. 10th క్లాస్ వరకు ఏం చదువుకుంటాం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, జనరల్ ఇంగ్లీష్, బేసిక్ మ్యాథ్స్, ఇవే కదా. 10th వరకు నువ్వు ఇంతకు మించి ఏమైనా నేర్చుకోవాలా? అది వదిలిపెట్టకుండా అక్కడే ఏం చేస్తావు నువ్వు, అదే బేసిక్ మ్యాథ్స్ కంటిన్యూ చేస్తూ, అదే జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ పోతావు, సేమ్ అదే సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ నేర్చుకుంటూ పోతూ ఉంటాయి. నీకు లైఫ్లో ఏమైతుంటుంది, ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది, చదివి నాలెడ్జ్ వచ్చి స్కిల్స్ వస్తాయి. అప్పుడు నేను చెప్పిన ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ నువ్వు ఎలిజిబుల్. నువ్వు అన్నీ రాసిన తర్వాత నీకు ఏది నచ్చితే, ఏది నీకు సూటబుల్, నీకు నచ్చి కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన తర్వాత దాంట్లోకి నువ్వు వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. అంటే నీకు ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. అరే నీకు ఆప్షన్ లేదురా, నువ్వు ఇంజనీరింగే పనికి వస్తావు, నువ్వు ఎంపీఎస్సీ చదివినావు, ఎంపీసీ నుంచి ఇంక ఇంజనీరింగ్ ఏది, ఇంక లైఫ్లో అది మిస్ అయిందంటే మళ్ళీ ఎంసెట్ రాసుకో, మళ్ళీ అది మిస్ అయిందంటే ఏదో ఒక పేమెంట్ సీట్ తెచ్చుకో. ఇదే కాదు కదా. నువ్వు ఐఐటి ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ అవుతున్నప్పుడు నీకు సూట్ అవుతుందా లేదా డెసిషన్ తీసుకోవాలి.
అందులో నీకు సీట్ రాకుండా ప్యారలల్ గా ఐటీతో పాటు బేసిక్ మ్యాథ్స్, రీజనింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి, కాంపిటేటివ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సమ్మర్లో టైం వేస్ట్ చేసుకోకుండా అప్పుడు దాన్ని ఏం చేద్దాం మనం, డిఫరెంట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అప్లై చేయాలి. అప్లై చేసి రాయాలి. రాసినప్పుడు సీట్ వస్తుంది. సీట్ వచ్చినప్పుడు వెళ్ళి నీకు మంచి కెరీర్ దొరుకుతుంది. ఆ కెరీర్లో నువ్వు ముందుకు వెళ్ళాలి. ఇదేందుకు, నువ్వు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ అని విన్నావా? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలు రాస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ క్లాట్ నోటిఫికేషన్ నడుస్తుంది కదా. డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది కదా, ఫిబ్రవరిలో మార్చిలో రిజల్ట్ వస్తుంది కదా. ఇండియా కూడా డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది కదా. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఉంటుంది కదా. ఇప్పుడు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ రాయాలా లేదా? నల్సార్లో, బెంగళూరు లా యూనివర్సిటీలో సీట్ రావాలా నీకు? ఢిల్లీలో సీట్ వచ్చింది అనుకో, టాప్ మోస్ట్ లా యూనివర్సిటీస్లో నువ్వు కనుక ఇంటర్మీడియట్ తర్వాతే జాయిన్ అయితే నువ్వు సివిల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎగ్జామ్ రాసి జాయిన్ అవ్వచ్చు, అంటే జడ్జి అవ్వచ్చు. నీకు 22-23 ఇయర్స్కి నువ్వు జడ్జి అవ్వచ్చు. ఆ విషయం నీకు తెలుసా? జడ్జి అంటే ఎంత పవర్ఫుల్. ఐఏఎస్ కూడా చేతులు కట్టుకొని నిలబడతాడు జడ్జి ముందు, ప్రైమ్ మినిస్టర్ కూడా నిలబడతాడు. 23-25 ఇయర్స్ లోపే జడ్జి అయిన వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జి అయిపోతాడు. 17 ఇయర్స్కే కనుక ఎన్డీఏ క్లియర్ చేసి నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు? పెద్ద పోస్ట్ ఏది లైఫ్ మీరు అనుకుంటుంది జీవితంలో పెద్ద పోస్ట్ ఏది? ఐఏఎస్ అయ్యాడు అనుకో. ఐఏఎస్ లో పెద్ద పోస్ట్ ఏది? క్యాబినెట్ సెక్రటరీ. 21 ఇయర్స్కి ఐఏఎస్ అయితే క్యాబినెట్ సెక్రటరీ అవుతాడు. అంటే ఇది ప్రైమ్ మినిస్టర్ అనేది పెద్ద పోస్ట్ ఎట్లాగో క్యాబినెట్ సెక్రటరీ అట్లా పెద్ద పోస్ట్. ఆర్మీ చీఫ్, ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఆర్మీ చీఫ్ అనేది సేమ్ అట్లా ప్రైమ్ మినిస్టర్ ఈక్వలెంట్ పోస్ట్ అన్నట్టు, పెద్ద పోస్ట్ అది. సేమ్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంది. ఎయిర్ ఫోర్స్ లో ఏంటిది? ఎయిర్ చీఫ్ మార్షల్. ఎయిర్ చీఫ్ మార్షల్ ఈస్ ద బిగ్గెస్ట్ పోస్ట్, క్యాబినెట్ సెక్రటరీ లాగా. నేవీలో అడ్మిరల్, చీఫ్ అడ్మిరల్ నేవీలో, అది హైయెస్ట్ బిగ్గెస్ట్ పోస్ట్. క్యాబినెట్ సెక్రటరీ, చీఫ్ అడ్మిరల్, ఆర్మీ చీఫ్. త్రివిధ దళాలని విన్నారు కదా, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ. ఈ త్రివిధ దళాల్లో పెద్దవాళ్ళు ఆర్మీ చీఫ్, నేవీకి అడ్మిరల్, చీఫ్ మార్షల్ ఎయిర్ ఫోర్స్ కి. ఇటు ఐఏఎస్ లో పెద్ద పోస్ట్ క్యాబినెట్ సెక్రటరీ. స్టేట్ లెవెల్లో పెద్ద పోస్ట్ ఏంటి? ఐఏఎస్ లో చీఫ్ సెక్రటరీ. ఇవన్నీ ఉంటాయని వీటిని చదవాలని మనం ఎందుకు ఆలోచించలేము? నువ్వెందుకు ఈ దేశంలో నువ్వు పాలనలో ఎప్పటికీ దగ్గరికి వెళ్ళలేవా? నీకు ఆ శక్తి లేదా? లేదు, ఎంబీఏ చేసావు. ఎంబీఏ చేసిన తర్వాత నువ్వు పెద్ద కార్పొరేట్ ఇండస్ట్రీ, నువ్వెందుకు సత్యనారాయణ లాగా, సుందర్ పిచాయ్ వెళ్ళలేవు? అక్కడ కావాల్సిన టెక్నాలజీ, టెక్నికల్ స్కిల్స్ కాదు, లీడర్షిప్ క్వాలిటీస్. అవి గ్రాడ్యుయేషన్ తో సంబంధం లేకుండా తీసుకుంటున్నారు. అది నువ్వు గమనించు. ఒక్కసారి నువ్వు చెక్ చేసుకో. నేను చెప్పిన సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఏంటి, ఇప్పుడు చేస్తున్న పోస్ట్ ఏంటి. సో స్కిల్స్ నిలబెడుతున్నాయి, నాలెడ్జ్ నిలబెడుతుంది. నేను వీటి మీద దృష్టి సారించు. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది, అది తెలుసా మీకు? క్యూట్ అని విన్నారా? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలు అప్లై చేసి రాస్తారు. క్యూట్ లో సీట్ వస్తే 44 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. క్లాట్ లో సీట్ వస్తే 22 లా యూనివర్సిటీస్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నేను ఇందాక చెప్పిన 93 హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ అలాంటివి కాకుండా. సో క్యూట్ ఎగ్జామ్ లో నువ్వు సపోజ్ నువ్వు ఐఐటి ప్రిపేర్ అయినావు. ఐఐటి ప్రిపేర్ అయిన తర్వాత నీకు సీట్ రాలేదనుకో, నువ్వు బలవంతంగా ఎంసెట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంజనీరింగ్ అది నీకు ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఉంటుంది, ఐఎంఎస్సి మ్యాథ్స్, ఐఎంఎస్సి ఫిజిక్స్, ఐఎంఎస్సి కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్ లో నువ్వు సీట్ సంపాదించవచ్చు. పీజీతో కలిపి 5 ఇయర్స్ కోర్స్ అది. ఇంటర్మీడియట్ తర్వాత క్యూట్ లో కనుక నీకు ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఐఎంఎస్సిలో సీట్ వస్తాయి. అసలు నీకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ఆర్ట్స్ తీసుకున్నావు, ఎంబీసీ మ్యాథ్స్ ఎంబీసీ కూడా తీసుకోవాలి, హెచ్ఈసీ తీసుకున్నావు. హెచ్ఈసీ తీసుకున్న నీకు కెరీర్ ఉంది. క్యూట్ లో ఐఎంఏ రాయొచ్చు, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అందులో ఐఎంఏ ఎకనామిక్స్ చేసిన తర్వాత నువ్వు ఎకనామిక్స్ పీజీలో ఉన్నప్పుడు నువ్వు అప్లై చేసుకోవచ్చు ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఎగ్జామ్ కి. ఆర్బీఐ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవచ్చు, నాబార్డ్ ఎగ్జామ్స్ రాయొచ్చు, నాబార్డ్, ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్స్ ఇట్లా జరుగుతాయి. నువ్వు ఆర్బీఐ గవర్నర్ కావచ్చు. అసలు ఐఏఎస్ ఐపీఎస్ కూడా నువ్వు రిలీజ్ చేసిన బుక్ చదువుతారు. సోషల్ అవుట్లుక్ అని రిలీజ్ చేస్తారు, సోషల్ ఎకనామిక్ అవుట్లుక్. బడ్జెట్ ఉంటుంది కదా, బడ్జెట్ తో పాటు రిలీజ్ చేస్తారు.
బడ్జెట్ ఏమో గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, ఆ గవర్నమెంట్ కింద ఈ అవుట్లుక్ కూడా ఈ ఎంప్లాయీ వీళ్ళు రిలీజ్ చేస్తారు. లైఫ్లో నీకు ఒకసారి నాలెడ్జ్ కావాలి ఇది దీని మీద. నీకు చెప్తే తెలియదు, కానీ ప్యారలల్గా కెరీర్లో నువ్వు వెళ్తున్నప్పుడే 100 రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. నువ్వు డైవర్సిఫై చేసుకోవాలి. కెరీర్ ఇప్పుడు నీకు ఏదైనా తీసుకునే శక్తి ఉంటుంది. నీకు ఒకటే 24 గంటలు 100 పోస్తే అందులోనే ఉంటే, నీకు వేరే వాటి మీద నాలెడ్జ్ లేకపోతే, అసలు ఏం జరుగుతుందో తెలియకపోతే నీకు కెరీర్ అనేది ఉండదు. ఓకే, కెరీర్ ఉండదంటే బతికేస్తాం. కానీ నువ్వు ఎప్పటికీ లీడర్షిప్ క్వాలిటీస్ అటెండ్ చేసి రాదు. నీకు ఒకటే చెప్తున్నా, లైఫ్లో ఒకటి స్కిల్స్ అంటే యాప్టిట్యూడ్, రెండోది యాటిట్యూడ్. అంటే నీ పెట్టెలో బోల్డ్ అంత ధనం ఉంది, పైసలు వస్తుంది నీకు, అది నీ యాప్టిట్యూడ్. కానీ నువ్వు వాటిని ఏం చేస్తున్నావు? దుబారా చేస్తున్నావు, ఖర్చు పెడుతున్నావు. అది నీ యాటిట్యూడ్. అంటే నీ యాటిట్యూడ్ అంటే నీ వైఖరి. అది ఒక దగ్గర అసలు పైసలు లేవు, ధనం లేదు, కొన్ని మెల్లమెల్లగా వచ్చింది, ప్రతి ఒక్కటి రూపాయి సేవ్ చేసి జాగ్రత్తగా దాన్ని పెట్టుబడి పెట్టి మళ్ళీ డబల్ చేసి మెల్లగా తీసుకెళ్ళి సక్సెస్ అవుతాడు. రైట్? అంటే నీ వైఖరి ఏం చేస్తుంది? నీ దగ్గర ఉన్న స్కిల్స్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో నేర్పిస్తుంది, డైరెక్షన్ ఇస్తుంది. నువ్వు చదివావు కదా చిన్నప్పుడు స్కేలార్ అండ్ వెక్టర్ అని. స్కేలార్ వెక్టర్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఉంది, సైజ్ ఉంది. అదే మ్యాగ్నిట్యూడ్, సైజ్ అండ్ డైరెక్షన్ ఉంది. నీకు మ్యాగ్నిట్యూడ్ అంటే యాప్టిట్యూడ్, నీ దగ్గర ఉన్న నాలెడ్జ్, స్కిల్స్. దానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఆ డైరెక్షన్ లేదనుకో ఏమైతావు నువ్వు? యూ కెనాట్ బికమ్ వెక్టర్. అదేందా? నీ లైఫ్లో డైరెక్షన్ కంపల్సరీ ఉంటే, ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చేటువంటి కరెక్ట్ అయిన పర్సన్స్ కనుక నీకు దొరికితే, ఆ డైరెక్షన్ ని కనుక నువ్వు యూటిలైజ్ చేసుకుంటే నీ మ్యాగ్నిట్యూడ్ కి కరెక్ట్ గా జస్టిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నిన్ను ధోనిని చేయాలన్నా చేయొచ్చు, నీ స్కిల్ ఉంటే అందులో. కానీ ధోనిని చేయాలని నీకు కోచ్ కావాలి, అది డైరెక్షన్. ఓకే, సో నీ సైజ్కి అంటే నీ మ్యాగ్నిట్యూడ్కి అంటే నీకున్న పరిమాణానికి నీకు ఒక దిశ కావాలి. అది అందించేటువంటి వ్యవస్థలే ఏదైనా సరే ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. వీటి ద్వారా నాలెడ్జ్ ఉన్నటువంటి అకాడమిషియన్స్ వచ్చి కరిక్యులం డిజైన్ చేసి, ఆ కరిక్యులం ద్వారా నీకున్న కెరీర్ ఆపర్చునిటీస్ చెప్తారు. అదిగో బేటా ఇట్లా పోతే నీకు ఇట్లా వస్తుంది, ఇట్లా పోతే ఇట్లా వస్తుంది అని నీకు చెప్తారు క్లియర్గా. అట్లా చెప్పినప్పుడు నీకు ఏది సూట్ అవుతుందో అటు పోవాలి తప్ప బలవంతంగా నువ్వు పక్షిలాగా ఎగిరేటువంటివి సముద్రంలో పోయి ఈదుతా అంటే కుదరదు. రైట్? సో ఇప్పుడు నువ్వు వీటి మీద ఆలోచించడం మొదలుపెట్టు. ఆ బ్రోచర్లో నీకు క్లాట్ అని ఉంది, క్యూట్ అని ఉంది, ఇప్మాట్ అని ఉంది, సిఏపిఎఫ్ ఉంది, సిడిఎస్ ఉంది, అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్ ఉంది, నిఫ్ట్ ఉంది, ఎన్డిఏ ఉంది, అండ్ అదర్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉంటుంది, ఎస్ఎస్సి, సిజిఎల్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ కూడా ఉంటుంది, హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఐబిపిఎస్ ఎగ్జామ్స్, ఇవన్నీ క్లరికల్ లెవెల్లో ఉంటుంది, లేదా ప్రొబేషనరీ ఆఫీసర్ లెవెల్లో ఉంటుంది గ్రాడ్యుయేషన్లో. ఇవన్నీ అసలు ఏంది, వీటి గురించి ఒకసారి టైం వేస్ట్ చేసుకోకుండా ఎప్పుడైనా మీ చేతికి మొబైల్ వచ్చినా గూగుల్ చేయండి. వీటిని నేను చెప్పిన కోర్సు లిస్ట్ని ఏం చేయాలి? గూగుల్ చేసి వాటిని చదవండి, చెత్త చేయొద్దు. మొబైల్ని నువ్వు యూజ్ చేసుకోవాలి తప్ప అది నేను ఎప్పుడు యూజ్ చేసుకునే పరిస్థితికి పోకూడదు, దానిలో నువ్వు మునిగిపోకూడదు. రైట్? ఇది రైట్ టైం నాన్న, కరెక్ట్ డెసిషన్ తీసుకునే టైం ఇది. 10th క్లాస్ ఈజ్ ద బెస్ట్ ట్రాన్సిషన్ టైం, అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత నెక్స్ట్ ట్రాన్సిషన్ టైం. ఈ 10th క్లాస్ ఈజ్ ద యాక్చువల్ ఫౌండేషన్. ఈ 10th తర్వాత తీసుకునే డెసిషన్లోనే నువ్వు చూస్ చేసుకునే కోర్స్, నువ్వు చూస్ చేసుకునే కెరీర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కెరీర్ వైపు వెళ్తుంది. అలానే నీకు ఏ స్కిల్ సెక్టర్ ఎవరు ఇవ్వగలుగుతారు, నువ్వు చూస్ చేసుకునే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, దాన్ని బేస్ చేసుకుని నీకు దొరికే ఆపర్చునిటీస్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్? నేను ఎక్కువగా ఇప్పుడు పేరెంట్స్తో కన్నా పిల్లలతో ఎక్కువ మాట్లాడాను యాక్చువల్. ఎందుకంటే అంతిమంగా చదవాల్సింది ఎవరు, ఒత్తిడి తీసుకోవాల్సింది ఎవరు, నచ్చాల్సింది ఎవరు, నచ్చకూడదు ఎవరికి? పిల్లలకే కదా. కానీ పిల్లలకి పాపం వీటి గురించి తెలుసా? తెలియనప్పుడు ఏం చేయాలి? తెలియజెప్పి వీటిల్లో నీకు ఏది నచ్చుతుందో అది చూస్ చేసుకొని రా. అది చూస్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మా ఫ్యాకల్టీస్ ఉంటారు, కౌన్సిలింగ్ ఇస్తారు నీకు. నువ్వు డెసిషన్ తీసుకో, నాన్న ఈ డెసిషన్ నాకు నచ్చింది, నేను కెరీర్లో దీనికి పోదాం అనుకుంటున్నా అని డెసిషన్ తీసుకో. అప్పుడు నేను ఇది కావాలంటే నేను ఏం చేయాలి, ఏం చదవాలి
అనే ఏం చదవాలి, ఏం చేయాలి అనే దాని గురించి అవగాహనకి ఎప్పుడైనా 24 గంటలు మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 మధ్యలో ఎప్పుడైనా సరే ఇక్కడికి వస్తే మా ఫ్యాకల్టీస్ మీకు గైడెన్స్ కౌన్సిలింగ్ ఇస్తారు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.